మే 13వ తేదీ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఓట్లు అమ్ముకోవద్దంటూ విజయవాడకు చెందిన బాలాజీ వరప్రసాదరావు ఇసుకతోటి నిర్మించిన సైకత శిల్పాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. సుమారు 2 రోజుల పాటు ఎంతో శ్రమించి బాలాజీ వరప్రసాదరావు ఈ ఆర్టును నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా స్వీప్ టీం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు. మే నెల 13వ తేదీన జరగనున్న పోలింగ్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చెదులవాడ పశుశక్తి అధికారి రవితో పాటు జిల్లా స్వీప్ టీం అధికారులు పాల్గొన్నారు. హెడ్ క్వార్టర్స్లో కలెక్టరేట్ ఆపోజిట్లో ఒక శాండ్లో ఫైన్ ఆర్ట్స్ చేసిన బాలాజీ వర్మ గారు ఆర్టిస్ట్ ద్వారా ఒక శాండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టాము. ఇన్ ద థీమ్ ఆఫ్ ఐ ఓట్ ఫర్ ష్యూర్. అంటే ఈ రాబోయిన ఎన్నికల్లో 13వ మే ప్రతి ఒక్కరూ కూడా ఎలిజిబుల్ అయిన అన్ని ఎలక్టర్స్ కూడా కదలి వచ్చేసి వాళ్ళు ఓటు కేంద్రాల్లో ఓటు వేయాలి అని ఒక కోరికతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. స్వీప్ టీమ్ ప్రకాశం ఇది చాలా సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేశారు. నైట్ల నుండి చాలామంది ఎస్పెషల్లీ యువతులు చాలామంది ఈ శాండ్ ఆర్ట్ చూడడానికి వచ్చేసి వాళ్ళు సెల్ఫీ తీసుకోవడము, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ 13వ మేలో అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీతో వచ్చేసి ఈ ఒక పండగ వాతావరణంలో ఈ ఓటింగ్ డే జరపడానికి అందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషమైన విషయము. అందరూ కూడా ఈ శాండ్ ఆర్ట్ చూడడానికి ఈవినింగ్ టైంలో ఎండ లేనప్పుడు వచ్చేసి వాళ్ళు సెల్ఫీస్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ పబ్లిసిటీ, ఈ స్ఫూర్తి వలన ఖచ్చితంగా మనకి అర్బన్లో ఈ నగరంలో ఉంటున్న ఈ అర్బన్ అపాథీ అంటారు, అంటే ఓటు వేయడానికి కోసం వెళ్ళడంలో కొన్ని లేజినెస్, ఇదన్నీ కూడా ఖచ్చితంగా ఇలాంటి స్వీప్ కార్యక్రమం వలన ఖచ్చితంగా తగ్గిపోతుంది. అందరూ కూడా 100% వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ 100% ఈ 13వ మే వాళ్ళు ఓటు కేంద్రాలు ఐడెంటిఫై చేసేసి ఖచ్చితంగా వచ్చేసి ఓటు వేయవలసినగా కోరుతున్నాను.